నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లోని ప్రవాసులకు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ హెచ్చరిక జారీ చేసింది. వివరాల్లోకి వెళితే, కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రవాసులు తమ ఇంటి సీసీటీవీ ఫుటేజుల వ్యవస్థలను సైబర్ బెదిరింపుల నుంచి రక్షించుకోవాలని చెప్పేసి ఒక ప్రజా సలహాను జారీ చేసింది. అలాగే డిఫాల్ట్ పాస్వర్డ్లను క్రమం తప్పకుండా మార్చడం, అలాగే మీరు పాస్వర్డ్లు మార్చుకునేటప్పుడు ఏవైనా సింబల్స్ లేదా నెంబర్స్ ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి, పాస్వర్డ్ చాలా కష్టతరంగా ఉండాలని చెప్పేసి, సింపుల్గా మన యొక్క డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, మన పేరు కావచ్చు, లేకపోతే 1234 అని చెప్పేసి, లేకపోతే కానీ 4455 అని చెప్పేసి ఇలా రకరకాలుగా పాస్వర్డ్లు పెట్టుకుంటూ ఉంటారు. అటువంటి పాస్వర్డ్లు ఎవరు పెట్టుకోవద్దని చెప్పేసి కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తెలియజేసింది. ఇంటి ఇంటర్నెట్ నెట్వర్క్లను సురక్షితంగా ఉంచడానికి కెమెరాలకు కనెక్ట్ చేయడం మరియు అవసరం లేకపోతే రిమోట్ యాక్సెస్ ఫీచర్ను నిలిపివేయడం మంచిదని చెప్పేసి మంత్రిత్వ శాఖ సిఫారసు చేసింది. బలమైన భద్రతను నిర్ధారించడానికి ప్రవాసులు లాగిన్ కార్యాచరణను పర్యవేక్షించాలి మరియు అలాగే విశ్వసనీయ తయారీదారుల నుంచి మాత్రమే సీసీటీవీ కెమెరాలను కొనుగోలు చేయాలని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ సూచించింది. ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ శత్రువులు ఎవరైతే ఉన్నారో కువైట్లోని పరిస్థితులను తెలుసుకోవడానికి ఎలా ఉన్నాయని చెప్పేసి సీసీటీవీ కెమెరాలను హ్యాక్ చేసే ప్రమాదం ఉందని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయ ప్రవాసులు చాలామంది మనం చూసుకుంటే వాళ్ళ యొక్క ఇళ్లకు రక్షణగా అయితే సీసీటీవీ కెమెరాలు పెట్టుకున్నారు. ఆ యొక్క సీసీటీవీ కెమెరాల యొక్క పాస్వర్డ్లను మార్చుకుంటూ ఎప్పటికప్పుడు వాటిని అప్డేట్ చేస్తూ ఉండాలని చెప్పేసి, మన యొక్క సీసీటీవీ కెమెరాల యొక్క యాక్సెస్ హ్యాక్ అయ్యి శత్రువుల చేతిలోకి వెళితే కానీ ప్రమాదం పొంచి ఉందని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ హెచ్చరించింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.